లోన్ యాప్ సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అన్నారు. కృష్ణా జిల్లా వార్షిక తనిఖీల్లో భాగంగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ, సిఐ యువకుమార్, అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పనితీరు తనిఖీ చేసి రిసెప్షన్ కౌంటర్తో పాటు రైటర్ రూమ్ రికార్డులను, సీసీ కెమెరాల నిర్వహణను, కంప్యూటర్లో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ మహిళా సంరక్షణ, సైబర్ క్రైమ్ నియంత్రణకు చేపట్టిన సంస్కరణలు, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా జవాబుదారీతనంతో కూడిన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్స్పెక్షన్లో భాగంగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో మెయిన్ మన అంతకుముందు ఉన్నటువంటి విధానంలో కాకుండా బందోబస్తులు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇవి కానీ, లేదా నేర పరిశోధన అంటే కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నాలజీ డ్రివెన్గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ముందుగా ఈ పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అవసరత ఉంది. సో ఆ డ్రోన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం 18 సీసీటీవీ కెమెరాస్ అవనిగడ్డ పట్టణ ప్రాంతాన్ని కవర్ చేసుకుంటూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి కాకుండా టెంపుల్స్లో ఈ మధ్యకాలంలో కొన్ని కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. అవి కాకుండా మన ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్ 100 కెమెరాస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా మేము కొద్ది రోజుల్లోనే మంచిగా ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మనం చూసినట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా మేము ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అకారణంగా విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందుకోసం గత నెల ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా రోజుకు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దాంట్లో ఈరోజు ఉమెన్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మంత్లో మనకి గణనీయంగా ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి. నిన్ననే హెల్మెట్ ర్యాలీ కూడా అన్ని సబ్ డివిజన్స్ చేశారు. అంతేకాకుండా మన అవనిగడ్డ ఎస్డిపిఓ గారు కూడా ఈ డ్రోన్స్ని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేటువంటిది దీన్ని ప్రాక్టికల్గా ఫీల్డ్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సైబర్ క్రైమ్ నేరాలను మనం తగ్గించేందుకు కానీ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈ సబ్ డివిజన్ నుంచి ఒక 2 వీడియోస్ తయారు చేశారు. అది క్వాలిటీ మళ్ళీ ఇంకొకసారి పరిశీలన చేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి, ఎందుకంటే ఎక్కువ లెంగ్త్ అయితే చూడరు కాబట్టి షార్ట్గా అంటే మెసేజ్ని షార్ప్గా పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మేము దాన్ని తయారు చేస్తున్నాము. ఆల్ 4 సబ్ డివిజన్స్లో కూడా ఒక్కొక్కరికి 5 షార్ట్ వీడియోస్ తయారు చేయడం టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో అది ఈ వారంలో కంప్లీట్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే ఈ ఏదైనా సరే పోలీసింగ్ అనేటువంటిది సర్వీసెస్ పబ్లిక్కి చేరువుగా ఉండాలి. వారు వచ్చినట్లయితే బేసిక్ కమ్యూనిటీస్ కల్పించాలి. ఒక వాటర్ ఫెసిలిటీ, కూర్చునేదానికి ఒక సదుపాయం, అలాగే వాష్రూమ్స్, ఫెసిలిటీ, బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలి. వచ్చిన వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేయాలి. అంతేకాకుండా పీడిఆర్ఎస్లో వాళ్ళకి గ్రీవెన్స్ ఉంటే కూడా ఒకవేళ కాగ్నిబుల్ అఫెన్స్ అయితే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి. ఒకవేళ కాగ్నిబుల్ అఫెన్స్ కాదు, సివిల్ మ్యాటర్ ఉంటే వాళ్ళని లేదా కొన్ని సందర్భాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మనం పనిచేయడం వల్ల వారి యొక్క భూమికి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్, బౌండరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయి. అందుకోసం పీడిఆర్ఎస్లో భాగంగా ప్రతి సోమవారం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ తహసీల్దార్ ఆ మండలంలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చాలా సమస్యలు సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇక మనీ రిలేటెడ్ అంటే డబ్బులు ఇచ్చి ఇవ్వలేకపోయినటువంటి సివిల్ మ్యాటర్స్ అయితే ముందుగానే వాళ్ళకి